ఈరోజు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏదైతే యాలల మండల కేంద్రంలో వాగ్దేవి పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం నిర్లక్ష్యంగా ఈరోజు ప్రైవేటు బస్సుకు ఎలాంటి ఫిట్నెస్ అయినప్పటికీ కూడా పేద విద్యార్థులు 30 మంది విద్యార్థులు ఈరోజు పెను ప్రమాదం తప్పడం జరిగింది. ఇదేంటంటే ఈరోజు మండల ఎంఈఓ గారి యొక్క నిర్లక్ష్యం వల్ల, డిఓ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన యాలల మండలంలో ప్రైవేటు పాఠశాలపైన పర్యవేక్షణ లేకుండా ఈ రకంగా జరగడం సరైనది కాదు. ఇప్పటికీ మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక ఎంఈఓ గారికి, స్థానిక ఎంఈఓ గారికి ఇవ్వడం జరిగితే ఇక్కడ కార్యాలయం పూర్తిగా డోర్లు లాకేసి ఉండడం జరిగింది. ఇప్పటికే విలేకరుల ముందు కూడా మేము ఒక డోర్కు వింతపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాలంలోని ప్రైవేటు పాఠశాలపైన ఒక ఎంఈఓ గారి యొక్క నిర్లక్ష్యంగా ఎంఈఓ గారి పర్యవేక్షణ లేనందుకు ఈరోజు ఈ రకంగా జరుగుతూ ఉంది. తక్షణమే ఒక ప్రైవేట్ స్కూళ్ళ బస్సులపైన ఆర్టీఓ గారు, జిల్లా ఆర్టీఓ గారు పర్యవేక్షణ చేయాలి. ఒక ప్రైవేట్ బస్సులో పూర్తిగా ఫిట్నెస్ లేకుండా బట్టి బస్సులు సీజ్ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ రకంగా పేద పిల్లలు, పేద విద్యార్థులు ఈ రకంగా వెనుప్రదానంతో చేయడం అనేది సరైనది కాదు. ఇప్పటికే విద్యార్థులతోటి ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి వాగ్దేవి పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంబడి యొక్క వాగ్దేవి పాఠశాలను జిల్లా డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, జిల్లాధికారులు తక్షణం విజిట్ చేయాలి. ఒక యాజమాన్యం పైన, వాగ్దేవి పాఠశాల యాజమాన్యం పైన చట్టమైన చర్యలు తీసుకుని ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో వికారాబాద్ జిల్లా డిఓ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.